ఎందుకు శిష్యులను తయారు చేయాలి చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచిన. జాతక వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే అనేక మంది వ్యాఖ్యానకర్తలు రాసిన మాట మీకు ఉటంకిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన సంఘాలు కట్టడానికి రాలేదు. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది దేనికంటే సంఘం కట్టడానికి కాదు, శిష్యులను తయారు చేయడానికి వచ్చాడు. మరి సంఘాన్ని ఎవరు కట్టారు? శిష్యులు కట్టారు. అంటే ఆయన ప్రధానంగా తయారు చేయాలనుకున్నది సంఘాలను కాదు కానీ శిష్యులను తయారు చేయాలనుకున్నాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానన్న ఆ పదాల యొక్క అర్థం ఏంటి చెప్పనా? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడికి చేయుటకిచ్చిన పని ఏంటంటే ఈ భూమి మీద శిష్యుల్ని తయారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అనగానే చాలామంది ఏమనుకున్నారంటే సువార్త చేయడం మాత్రం అనుకుంటున్నారు. కాదు, అది సువార్త చేయడం మాత్రం అనుకుని చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతర సమీప గ్రామాల్లో సువార్త చెప్పి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. కాదు, సువార్త చేయడం కాదు, సువార్త చేయించడం కాదు, అది వద్దని కాదు. దాని అర్థం మొట్టమొదట ప్రభువు నేర్పుతున్న బోధన విధానంలో లేదా తన శిష్య గణాంగానికి నేర్పుతున్నది ఏంటంటే మనుషుల్ని తయారు చేయాలి. వాళ్ళని ఎలా తయారు చేయాలి, ఎందుకు తయారు చేయాలి, వీళ్ళ వలన దేనికి ఉపయోగం, అసలు దేవుడు ఎందుకు మనుషుల్ని ఎలా తయారు చేయమంటున్నాడు, శిష్యరకాన్ని కూర్చిన మౌలికమైన సత్యాలు ఏంటి. కొన్ని వారాలుగా మనం చూస్తున్నప్పుడు శిష్యులను తయారు చేయడం అంటే ప్రార్థన నేర్పించడమే కాదు, రొట్టె విరవడం నేర్పించడమే కాదు, సహవాసంలో కూర్చోబెట్టడమే కాదు, సువార్త చేయించడమే కాదు, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఈరోజు మన చివరి వారం ఈ భాగాలకి కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా కొంచెం ఓపికగా వినండి. అయితే ఏం చెప్పాలనుకుంటున్నాడు దీని గురించి, ఎందుకు శిష్యులను తయారు చేయాలో ఒక్కసారి లూకాసు సువార్త చూడండి. ఒకసారి లూకాసు సువార్త 9వ అధ్యాయం, లూకాసు సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాల మీద దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిణీ. ఇప్పుడు చెప్పండి, శిష్యుల్ని తయారు చేసిన తర్వాత ఆయన చేస్తున్న పని ఏంటి చెప్పండి? ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తనని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో నేర్పించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చేయనంటే ఈ 4-5 వారాలు మనం నేర్చుకున్న దాన్ని బట్టి తర్వాత శిష్యుడు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించండి. ఇప్పుడు చెప్తున్నాను జాతకమేనండి. ప్రభు కొంతమందికి చెప్పాడు, ఆ విన్నవారు తయారు చేయబడ్డారు. తయారు చేయబడిన వారు ఏం చేస్తున్నారంటే ఇతరులకు చెప్పడానికి బయలుదేరుతున్నారు. ఇది ప్యాటర్న్. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసి, స్త్రీ అయినా పురుషుడైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే పులిపేటి మీద నిలబడి ఒక దైవజనుడు వారమంతా మీకు సరిపోయే వాక్యాన్ని చెబితే మీరు నేర్చుకొని, అంటే ప్రార్థనలో బలపడి సహవాసంలో బలపడి ఆయన జ్ఞాపకం చేసుకొని ఇలా తయారు చేయబడిన సగటు విశ్వాసి బయటికి పోయి సోమవారం నుండి శనివారం వరకు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు గృహ దర్శనాలు చేస్తావో, ఇది తిరుగుతావో, స్నేహితులతో ఉంటావో, నువ్వేం చేస్తావో తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ ఉన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. మాట మీకు అర్థమవుతుంది లేదు? అంటే నువ్వు ఇతరులకి బోధించాలి. కానీ కేవలం చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం బోధకుడి పనే అనుకుంటున్నారు.
నువ్వు ఎవ్వరికీ ప్రకటించే స్థాయిలో లేకుండా కేవలం ఒక గంట ఇక్కడ గడిపేసి ఒక 4 పాటలు పాడేసి నీకు తోసింది ఇచ్చేసి 4 మాటలు విని వెళ్ళిపోతే నువ్వు సంథింగ్ రాంగ్, నువ్వు తేడాగా భక్తిని గడిస్తున్నావని మాత్రం మర్చిపో. నీ ఇరుగు పొరుగు చాలా ఇల్లులు ఉన్నాయి, వాళ్ళతో నువ్వు సోమవారం నుండి శనివారం వరకు ఏం మాట్లాడుతున్నావు? నీ ఎంప్లాయ్ లైఫ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళతో సోమవారం నుండి శనివారం వరకు ఏం మాట్లాడుతున్నావు? నీకు చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఆ ఫ్రెండ్ సర్కిల్తో నువ్వేం మాట్లాడుతున్నావు? శిష్యుడు ఏం చేస్తాడు? వీడు ప్రభు దగ్గర నేర్చుకున్న తర్వాత లేదా ప్రభు సన్నిధిలో ఇతడు బలపడిన తర్వాత ఏం చేస్తాడంటే అనేకులకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. నిన్ను నన్ను పిలిచింది దేనికంటే, ఇక్కడ పులిపేట మీద నిలబడి ఒక బోధకుడు ద్వారా నేను పిలిచాడంటే కారణం ఏంటి చెప్పిన, నువ్వు వెళ్ళి ఇతరులను పిలుస్తావని. నేను అడుగుతున్నాను, నువ్వు 5 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తున్నావో, 10 ఏళ్ళ నుండి సంఘానికి వస్తున్నావో, లేదా 30 ఏళ్ళ నుండి నువ్వు సంఘానికి వెళుతున్నావో నాకు తెలియదు, కానీ ఇంతకాలం నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత నీ తరపున ఒక్కరినైనా సంఘానికి తీసుకువచ్చావా? ఇది పెద్ద ప్రశ్న నీ జీవితాన్ని. లేదా నువ్వే వచ్చి కొంచెంసేపు కూర్చొని ఇక్కడ ఊగేసి వెళ్ళిపోతున్నావా? నీ తరపున వచ్చిన వారు ఎంతమంది? లేదా వచ్చిన వాళ్ళనే చెడగెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? అసలు నీ పని ఏంటి? డిసైబుల్స్ అంటే తెలుసా? వాళ్ళు వస్తారు, వాక్యాన్ని వింటారు, పశ్చాత్తాపడతారు, బాప్టిజం తీసుకుంటారు, సహవాసంలో బలపడతారు, రొట్టె ద్రాక్షరసంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటారు, ఆ ప్రార్థనలో చాలా శక్తిని సంపాదిస్తారు. ఇంకా ఏం చేస్తారంటే ప్రభువు చెప్పినట్టు వెళ్ళి ఇతర ప్రాంతాలకి ప్రకటిస్తారు. చాలామంది క్లైమ్ చేస్తూ ఏమన్నారంటే ఈ వచనాన్ని, ఇది అందరికి కాదండి, కేవలం 12 మంది శిష్యులకే అన్నారు. ఒకవేళ 12 మంది శిష్యులకి పని అనుకుంటుంటే ప్రకటించే పని కేవలం ఎల్డర్స్కి లేదా ప్రకటించే పని కేవలం కాపర్లకి అనుకుంటే ఆ 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అదే లూకా సువార్త, జాగ్రత్తగా వినండి, చాలా మంచి సంగతులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను ఎల్లబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపించాడు. దేనికి పంపిస్తున్నాడు చెప్పండి? 9వ అధ్యాయంలో కేవలం ఇది 12 మంది శిష్యులకు అనుకుంటే మరి 10వ అధ్యాయంలో ఎవరు చెప్తున్నాడు? అందరికీ. ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉన్న 70 మందికి ఇద్దరిద్దరిని జోడించి వెళ్ళండి, ఇతర సమీప గ్రామాల్లో ప్రతి చోటికి వెళ్ళి నాకన్నా ముందుగా పైలట్లుగా పనిచేసి నా గురించి చెప్పండి, నా గురించి ఇతర ప్రాంతాల్లో మాట్లాడంటే. ఎవరైనా ఒకడు క్రైస్తవుడయ్యాడంటే వాడు చేసే పని ఏంటి చెప్పినా, మొట్టమొదట బయటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఈ వారమంతా ఈ ఆదివారం నేర్చుకున్నవాడు సోమవారం బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఏం చేస్తాడంటే తన ప్రభువుని గురించి చెప్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటి చెప్పినా, మీరు బయటికి వెళ్ళినా మీకు కూడా ఎవరు రావాలి చెప్పండి? పాస్టర్ గారే రావలేదు, మీరు మీకు అది జబ్బది. ఆయన రాడేటంటే నేను అడుగుతున్నాను, ఆయన ఎందుకు రాడు అడుగుతున్నాను. ఆయన వచ్చాడు, నీకు చెప్పాడు, నువ్వెళ్ళి ఏం చేయాలి? ఇతరులకు వెళ్ళి చెప్పాలి. ఆయన నేర్పిస్తున్నాడు చూడండి, ఆయన ప్రకటిస్తున్నాడు చూడండి. నేను మీకు చెప్పాను, నాకన్నా ముందుగా మీరెళ్ళి చెప్పండి. ఎవరిని గురించి చెప్పాలి? ఇదిగో ప్రభువుని గురించి చెప్పాలి. ఇతర సమీప గ్రామాల్లో అంటే 12 మంది శిష్యుల్ని అందుకే పంపాడు, 70 మందిని అందుకే పంపాడు. ఇంకా ఒకవేళ ఇది డౌట్గా ఉంటే ఇది కేవలం 12 మందికి ఆ రోజు 70 మందికి అనుకుంటే మత్తయి సువార్త చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్పాడండి? వెళ్ళండి, ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి అనేకులను మీరు ఏం తయారు చేస్తారు? ఇప్పుడు చెప్పండి, ఇది అందరికీ, ఇది నీకు ఇది కేవలం పాస్టర్ గారు ఒక్కరికే కాదు, ఇది కేవలం సంఘ పెద్దలు ఒక్కరికే కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను ప్రభు తయారు చేస్తే చెప్పండి, నువ్వు మరొకరిని తయారు చేయడానికి తీసుకురావాలి. ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలి అంటే ఎలా తయారు చేస్తాడు కొంచెం ప్యాటర్న్ మీకు జ్ఞాపకం చేసి ఇంకా ముందుకు వెళ్తాను. మొట్టమొదట పిలవాలి. ప్రభు ఏం చేశాడు చెప్పండి? మొట్టమొదటి శిష్యులను పిలిచాడు, సముద్రం ఒడ్డుకి వెళ్ళి పిలిచాడు, పట్నాల వీధుల్లోండి పిలిచాడు, సుంకపు మెట్ట దగ్గర ఉన్న వ్యక్తులను పిలిచాడు. ఆయన పిలిచాడు. మొట్టమొదట ఒక వ్యక్తిని ఎలా పిలవాలి అంటే, అరే రారా కొన్ని విషయాలు ప్రభు దగ్గర నేర్చుకుందామని పిలవాలి. తర్వాత ఏం చేయాలి? ఆ పిలవబడిన వ్యక్తి కూర్చొని అక్కడ సెంట్ ఎంత పడుతుంది, ఇక్కడ సెంట్ ఎంత పడుతుంది, ఈ ఎదవస్సోది ఏం మాట్లాడకుండా చెప్పండి,
సువార్త చెప్పాలి. ఇంకా ఏం చేయాలి? ఆ సువార్త చెప్పిన వాడికి వాక్యంలో, ప్రార్థనలో, పునరుద్ధానంలో వాడిని బలపరచాలి. వాడికి ప్రార్థనా జీవితంలో, వాక్యపు పరిచర్యలో, సహవాసంలో వాడిని బలపరచాలి. ఇది ప్యాటర్న్. అంటే ఒకని ఎలా తయారు చేయాలి? మొట్టమొదట పిలవాలి, పిలిచిన వాడికి సువార్త చెప్పాలి, చెప్పిన వాడికి ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, రొట్టె విరుచడంలో వాడిని బలపరచాలి. అలా బలపరిచిన వాడికి ఒక బాధ్యత తెలియకుండానే అప్పగించాలి. ఏంటి చెప్పనా? నేను నిన్ను పిలిచాను, చెప్పండి, నువ్వు వెళ్ళి వేరొకరిని పిలవాలి. నేను అడుగుతున్నా, ఈ స్కెల్టన్ మీకు అర్థమైతే మొత్తం బైబిల్ నేరేటివ్ అంతా ఇలాగే నడిచిందండి. సువార్త చూస్తారు ఒకసారి. యోహాను సువార్త, జాగ్రత్తగా, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. క్షమించండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 40 వచనం చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకరు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రే. ఇప్పుడు బాగా వినండి. యోహాను గారిని వెంబడిస్తున్న ఇద్దరు చాలామంది శిష్యులు ఉన్నారట. ఆయన కూడా ఆ రోజు ఆ ఈదులో నడుస్తున్న వ్యక్తుల్లో ఇద్దరు ఉన్నారట. అందులో ఒక ఆయన ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయకి యోహాను అన్నాడు, ఓయి మీరు వెంబడించాల్సింది నన్ను కాదు, అదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన్ని వెంబడించండి అని ఈ యోహాను యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తే, యోహాను పరిచయం చేసిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆంద్రేయ వెళ్ళాడు. ఆంద్రే వెళ్ళి, అంటే పిలువబడిన ఆంద్రే వెళ్ళి తర్వాత ఏం చేస్తున్నాడు? యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను, మెస్సయ్యను, క్షమించండి, మేము మెస్సయ్యను కనుగొంటాం. ఇంకా మీకు బాగా అర్థం కాలేదు. 40 వచనం, ఇతడు మొదట తన సహోదరుడిని సీమోను చూసి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి. ఇప్పుడు బాగా అండి, ఆంద్రే ఏమో ప్రభువును కనుగొన్నాడు. ప్రభువును కనుగొన్న ఆంద్రే వెళ్ళి ఎవరిని పట్టుకుంటున్నాడు? చెప్పాలి, పేతురు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆంద్రేనేమో యోహాను వెళ్ళి తీసుకెళ్ళి ప్రభువుకు పరిచయం చేస్తే, ఆంద్రే వెళ్ళి పేతురికి ఎవరిని పరిచయం చేస్తున్నాడు? మీకేమర్థం అవుతుంది చెప్పండి? ఆ స్కెల్టన్ ఎక్కడ మిస్ అవుతుంది మీరు చూడండి కావాలి. అంటే నిన్ను ప్రభు బోధకుడు ద్వారా పిలిచాడో, అక్కడ యోహాను ద్వారా పిలిచాడు, అక్కడ బోధకుడు ద్వారా పిలిచాడో, ఎవరి ద్వారా పిలిచాడో, మొత్తం మీద నేను పిలిస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఇంటి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు సంఘానికి పిలవాలి. పిలిచావా? నీ పేరంటానికి పిలుస్తావు. పిలిచావా? నీ కార్యక్రమాలకు పిలుస్తావు. పిలిచావా? నీ ఎదవ కార్యక్రమాలకు అని పిలుస్తావు. నడుతున్నాను, సంఘానికి నీ ముఖం పెట్టుకుని ఎప్పుడైనా ఎవరినైనా పిలిచావా? నువ్వు తెలుసుకున్న ప్రభువుని ఇతరులు తెలుసుకునేలాగా నీ స్నేహితులను కానీ, నీ ఉద్యోగస్తులను కానీ ఎప్పుడైనా పిలిచావా? ఒక బోధకుడు ఒక దేవుడిని నీకు పరిచయం చేస్తే, నువ్వు ఆ దేవుడిని ఎంతమందికి పరిచయం చేస్తున్నావు? ఆంద్రే ఎవరికి సువార్త చెప్పాడంటే, సంఘానికి పెద్ద అయిన పేతురుకి చెప్పాడు. పేతురు ఎవరి ద్వారా వచ్చారని మీరు డైరెక్ట్గా వచ్చినట్టు ఎవరి ద్వారా వచ్చారు చెప్పండి? ఆంద్రేయ ద్వారా వచ్చాడు. అంటే ఆంద్రేయ ద్వారా ప్రభు దగ్గరికి పేతురు, అంటే పేతురు డైరెక్ట్గా ప్రభు దగ్గర రాలేదంటే రాలేదు. మరి పేతురు ప్రభు దగ్గర డైరెక్ట్గా రాకుండా ఎలా వచ్చాడు? ఆంద్రేయ ద్వారా వచ్చాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కిందికి చదవండి ఒకసారి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతను పిలిచాడు. ఇప్పుడు బాగుండి, పిలుస్తున్నాడు. ఆంద్రేయనేమో యోహాను పిలిచాడు, యోహాను పిలిచిన ఆంద్రేయ వెళ్ళి పేతురుని పిలిచాడు. ఇక్కడ ప్రభు వచ్చి ఫిలిప్పుని పిలిచాడు. ఫిలిప్ వెళ్ళి ఎవరిని పిలిచాడు చెప్పండి? నతానియేలుని పిలిచాడు. 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల నుండి సంఘానికి వస్తే నేను మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాను, నీ ద్వారా సంఘానికి ఎంతమంది పిలువబడ్డారు? పిలువబడ్డారా? పిలిచిన వాళ్ళని చెడగొడుతున్నావా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది నీ ద్వారా పిలువబడ్డారు? ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ఆ కిందికి మాట్లాడదాం. ఫిలిప్పు బెత్సైదా వాడైన ఆంద్రేయ పేతురు అనే వారి పట్టణ కాపురస్తుడు, అంతా ఒకే టీం మెంబర్స్, ఒకే ప్రాంతానికి. ఫిలిప్పు నతానియేలుని కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలు ఎవరిని గుచ్చి రాశారో ఆయన యోసేపు కుమారుడైన నజరుడైన యేసు. ఇప్పుడు చూడండి, ఫిలిప్పు తెలుసుకున్న ప్రభువుని నతానియేలుకి చెప్తున్నాడు. నతానియేలు వెళ్ళి ప్రభువుని కలుసుకుంటున్నాడు. అంటే ఒకరిని ఒకరు పిలుచుకుంటున్నారు. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక నిజమైన శిష్యుడు, ఒక నిజమైన క్రైస్తవుడు
తాను రావడమే కాకుండా చెప్పండి, ఇతరులను కూడా సంఘానికి తీసుకొస్తాడు. సినిమా థియేటర్కి వచ్చినట్టు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఎక్కడుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. ఏం చెప్తున్నాడండి? ఇతరులకు బోధించటకు. నేను నీకు బోధించాను తిమోతి, నేను నీకు బోధించాను, నువ్వెళ్ళి ఇతరులకు బోధించాలి. నేను నీకు అప్పగించాను, నువ్వెళ్ళి చెప్పండి ఇతరులకు అప్పగించాలి. ఇప్పుడు చెప్పండి, శిష్యులు ఎలా తయారు చేయబడతారంటే ఒకరిని ఒకరు పిలవాలి. వచ్చిన వారికి ప్రభువు నేర్పించిన ఆ విలువలు, గుణలక్ష్యాలు నేర్పించాలి. అవి నేర్పించిన తర్వాత తాను వెళ్ళి ఇతరులను తయారు చేసేంత శిష్యరికాన్ని తనకు మనం నేర్పించాలి. అక్కడ మాట్లాడు చూడండి, నమ్మకమైన మనుషుల్ని ఏర్పరచుకుని వాళ్ళకి బాధ్యత అప్పగించు. నేను నిన్ను పట్టుకున్నాను, నువ్వెళ్ళి చెప్పండి ఇతరులను పట్టుకోవాలి. నేను ప్రశ్న అడుగుతున్నాను, మా సంఘం అభివృద్ధి పొందుతలేదండి, మా సంఘం అభివృద్ధి పొందుతలేదంటే, మా సంఘం అభివృద్ధి పొందుతలేదన్న అన్న ప్రతి ఒక్కడికి నేను చెప్తున్న మాట చెప్తున్నా, ఆ సంఘం అభివృద్ధి పొందకపోవడానికి ప్రధానమైన కారకుడివి నువ్వే. నువ్వు వచ్చి ఏం చేస్తావంటే వింటావు, నువ్వు వచ్చి ఏం చేస్తావంటే కానుక ఇస్తావు, నువ్వు వచ్చి ఏం చేస్తావంటే 4 మాటలు వినేసి పోతావు. నువ్వు వెళ్ళి ఏం చేయవంటే నువ్వు ఎవరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయు. సంఘాలు ఎందుకు అభివృద్ధి పొందమంటే కారణం ఒకటే, ఇక్కడ ఎన్న వాక్యాన్ని నువ్వు ఎవరికి చెప్పు. వస్తావు, కొంచెంసేపు కూర్చుంటావు, ఒక గంట ఎక్కువైతే పైనుంచి కిందకి చూస్తావు, ఆ మొబైల్ ఏమైనా టింగ్ మరి మోగితే మళ్ళీ అది చెక్ చేసుకుంటావు. ఆ తర్వాత నీకు ఏమైనా అనిపిస్తే మనసు బాగోకపోతే లేచి వెళ్ళిపోతావు. నీ ఇష్టమైతే వస్తావు, లేకపోతే పోతావు. ఇలాంటి ప్రవర్తన ఉన్న ప్రతి ఒక్కరిని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు. నన్ను వెంబడించేవాడు ఎలా ఉంటాడంటే వాడు తయారు చేయబడతాడు నా ద్వారా. వాడు తయారు చేయబడిన వాడు ఇతరులను తయారు చేయడానికి వాడు మనస్సు ఉండబట్టలేక వాడిని కూడా తీసుకొస్తాడు. ఇంకా ఏం జరుగుతుంది చూడండి, తిమోతినేమో పౌలు తయారు చేస్తే, పౌలు తయారు చేసిన తిమోతి సంఘాలని తయారు చేస్తున్నాడట. అందుకే వ్యాఖ్యానకర్తలు అన్న మాట నేను అంటున్నాను, ప్రభు వచ్చి భూమి మీద సంఘాలను కట్టలేదు, శిష్యులను కట్టాడు. శిష్యులు వెళ్ళి ఏం కట్టారు చెప్పండి? సంఘాలను కట్టారు. సంఘాలు ఎలా ఉద్భవిస్తాయి చెప్పినా, విన్నవారు వెళ్ళి ఇతరులను తీసుకొస్తే సంఘాలు ఫామ్ అవుతాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం త్వరగా. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అటు తర్వాత పౌలు గారు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశీయుడైన తన భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు ఏం చెప్తున్నారు చూడండి, సందర్భం చెప్తున్నానండి. క్లౌదియ చక్రవర్తి కొన్ని ఆజ్ఞలు ఆరోపిస్తే రోమీలు ఎవరైతే ఉన్నారో యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని ఒక కొత్త జీవోని జారీ చేసిన. ట్రంప్ ఎలాగైతే అమెరికాలో ఉన్న వాళ్ళని బయటకు పోమంటున్నాడో, అలాగే ఆ రోజుల్లో ఉన్న క్లౌదియ చక్రవర్తి లేదా అగస్టస్ కానీ ఎవరైతే ఉన్నారో ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో యూదులు ఎవరైతే ఉన్నారో ఇటలీ లేదా రోమ్లో ఉండడానికి వీలు లేదు, బయటకు వెళ్ళిపోండి. అంటే ఇక్కడ కేవలం ఎవరు ఉండాలంటే రోమ్ పీపుల్స్ మాత్రమే ఉండాలి. రోమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీలు లేదని కొత్త జీవో జారీ చేశారు. అప్పటి వరకు రోమ్ పట్టణంలో బ్రతికిన వీళ్ళు ఆ రోమాను విడిచి బయటకు వచ్చారు. వచ్చిన వారు ఎక్కడికి పోయారంటే కొరింథీకి వెళ్ళారు. ఆ కొరింథీ ప్రాంతంలో ఉంటే సరిగ్గా అదే టయానికి ఆ ఏరియాకి వచ్చాడట ఎవరు? అపోస్తులైన పౌలు. ఆ ఏరియాకి వస్తే వీళ్ళదే ఒకటే వర్క్. నిజానికి ఆ వర్క్ వాళ్ళు చేస్తారన్న సంగతి పౌలు గారు పసిగట్టారు. పౌలు గారికి కూడా ఆ వర్క్లో నైపుణ్యత ఉంది. పౌలు గారు కొరింథీకి ఎందుకు వచ్చాడంటే వ్యాపారం అభివృద్ధి పరచుకోవడానికి రాలేదు, బిజినెస్ డెవలప్మెంట్ కోసం రాలేదు. ఆయన బిజినెస్ ఎందుకు చేస్తున్నాడు మరి, లేదా వర్క్ ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఆయన జీవనోపాధి కోసం చేస్తున్నాడు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాడంటే ఆ జీవనోపాధిలో కూడా ఆయన వేస్తున్న పునాదులు ఏంటి చెప్పిన శిష్యుల్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి,
నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, పని చేస్తున్నావో, కూలి పని చేస్తున్నావో, నువ్వు ఎక్కడ కాపురం చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నీకు మౌలికమైన సూత్రం ఏంటి చెప్పనా? అక్కడ శిష్యులు దొరుకుతారేమో, నువ్వు వెతకాలి. నువ్వు వెతకో. అక్కడ నీకు దేవుని పిలుపు నినేవారు ఎవరైనా ఉన్నారేమో వెతకాలి. పౌలు గారు పక్క వర్క్ చేస్తూనే, పౌలు గారు ఆ ఉద్యోగం చేస్తూనే, పౌలు గారు ఆ పని చేస్తూనే, ఆ పనిలో ఆయన ఏం వెతుకుతున్నాడు చెప్పండి? దేవుని పిలుపుకి లోబడేవారు ఎవరున్నారని కనుగొని, ఈ యజమానుడు చాలా బాగా వింటున్నాడు, అలాగే వీళ్ళ ఆవిడ కూడా చాలా బాగా వినేలా ఉందని ముందు పిలిచాడట, పరిచయం ఏర్పరచుకున్నాడట. మీది నాది ఒకే వర్క్ అన్నాడట. ఆ వర్క్లో పరిచయం ఏర్పడిన తర్వాత ఏమన్నాడట? మన ఇద్దరం కలిసి ఉమ్మడి బిజినెస్ ఎడదాం అనలేదంట. మనమైతే ఏం చేద్దాం చెప్పండి? నీది ఈ పర్సంటేజ్, నాది ఆ పర్సంటేజ్ అనలేదట. మరి ఏం చేశాడు? ఉమ్మడి వ్యాపారాలు పెట్టలేదు. మరి ఏం చేశాడంటే ఆ ఇద్దరితో మాట్లాడి ఆ బిజినెస్ విషయాలు డిస్కషన్ కన్నా ఆయన ఎక్కువ డిస్కషన్ చేసింది ఏంటి చెప్పిన? సువార్త డిస్కషన్ చేశాడు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరాల్లో తర్కించుచు యూదులను, గ్రీస్తు దేశస్థులను ఒప్పించుచు. అంటే ఇప్పుడు ఈ మినిస్ట్రీలో ఆయన కూడా, అంటే ముందు పిలిచాడు, ఆ పిలిచిన వాడిని కూడా ఎంటపెట్టి తిరుగుతున్నాడు. ఆ బోధిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా వినిపిస్తున్నాడు. ఈ వినగా వీళ్ళ కూడా ఉన్న వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగిపోయారంటే పౌలు గారు నేర్పించిన ఎవ్రీ డాక్టరీని నేర్చుకున్న ఒకరోజు ఎంత ఎత్తుకు ఎదిగారు ఒకసారి అదే 18వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. అదే 18వ అధ్యాయం 24 వచ్చిన. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోనకు యూదుడు ఎఫెసీనకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరముల్లో ధైర్యముగా మాట్లాడిన ఆరంభించిన. ఎవరు? విద్వాంసుడు. ఇతను ఎవరు? స్కాలర్. ఇతను ఎవడు? థియలాజికల్గా చాలా విషయాలు ఎరిగినవాడు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వర్తమానం చెప్పాం, మీకు వీలైతే వినండి. అపోల్లో అన్నవాడు చిన్నోడు కాదు, ఆయనకు బాగా చదువులో బాగా పండిపోయిన విద్వాంసుడు. మరి ఎంతమంది రాజమండ్రి హిస్టరీ క్లాసులు ఫాలో అవుతున్నారు నాకు తెలియదు, కానీ ఒకవేళ హిస్టరీ క్లాసులు ఫాలో అయితే ఈ పాయింట్ మీకు స్ట్రైక్ అవుద్ది. అపోల్లో అనే ఆయన ఊరకే ఎవరో పిలిస్తే ఈయన సువార్తలోకి రాలేదు. ఆయన పాత నిబంధన బైబిల్ని అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్న లైబ్రరీలో పాత నిబంధన చదివి యేసుక్రీస్తు అని తెలుసుకొని యోహాన్ని పరిచయం చేసుకున్న బోధల్లోకి ఆయన అడుగులేశాడు. జాగ్రత్తగా వినాలి. అంటే ఈయన పాత నిబంధన చదివారు. దాన్నే మీరు పాత నిబంధన చదివేటప్పుడు సెప్టెజెంట్ అంటారు. అంటే XXX అనేసి మీకు వేస్తారు, మీరు చూడండి. ఇది వేస్తున్నప్పుడు దీన్ని ఏదైతే ఉందో పాత నిబంధనలో 70 మంది ట్రాన్స్లేషన్ చేసిన పాత నిబంధన పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో ఈ గ్రీకు రాజులు, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో అన్ని పుస్తకాలు లైబ్రరీలో పెట్టించారు. అలెగ్జాండ్రియా అని చదువుకుంటున్నాగా, ఈ అలెగ్జాండ్రియా పట్టణం ఎవరు కట్టింది అంటే అలెగ్జాండర్ కట్టించింది. దెస్సలోనికా అని చదువుకుంటాగా, ఆ సెలోనికా అంటే ఎవరు చెప్పిన? అలెగ్జాండ్రియా, క్షమించండి, ద గ్రేట్ అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి పేరు మీద ఉన్న పట్టణమే దెస్సలోనికా, సెలోకియా ఆ పదాన్ని. అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ అలెగ్జాండ్రియా ఏరియాలు. అంటే ఈయన ఎవరంటే ఒక గ్రీకు పౌరుడు. ఈయన ఎవరంటే అటు గ్రీకు యూదుల ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాడు. అలాంటి ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఆయన విద్వాంసుడు. అంటే ఆ రోజుల్లో మీరు హెలెనిజం అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, వీలైతే వినండి, రాజమండ్రిలో చెప్పిన ఒక హిస్టరీ క్లాసులో. హెలెనిజం అంటే ఏంటి చెప్పిన? గ్రీకులు విద్యను నేర్చుకుంటారు, గ్రీకుల విద్యలో లెక్కలు నేర్చుకుంటారు, వాళ్ళ సంస్కృతి నేర్చుకుంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే గ్రీకులు సైన్స్ నేర్చుకుంటారు. అంత సైన్స్లో పండిపోయిన ఇలాంటి పౌరుడు పాత నిబంధన చదివి మారిపోయిన ఆయన పాత నిబంధన చదివాడు కనుక పాత నిబంధన అలా నడిపించి ఎక్కడ నడిపించిందంటే యోహాన్ దగ్గర నడిపించింది. యోహాన్ దగ్గర నడిపిస్తే యోహాను యొక్క సిద్ధాంతాలు బుర్రకెక్కించుకున్న ఆయన పాత నిబంధనలో చూచాయిగా ఉన్న క్రీస్తును ప్రకటిస్తూ తిరుగుతుంటే అంతా బాగుంది, కానీ కొన్ని మౌలికమైన డాక్టరీన్స్లో ఆయన తేడాగా ఉంది. ఈ విషయాన్ని ఎవరు పసిగట్టారు చెప్పిన? పౌలు కాదు. ఈ విషయాన్ని ఎవరు పసిగట్టారు చెప్పిన? 12 మంది శిష్యులు కాదు. వీళ్ళ డాక్టర్ అంటే ఇంత విద్వాంసుడు కూడా సిద్ధాంతపరమైన లోపాలతో కొట్టిమిట్టాడుతున్నాడన్న సంగతి ఎవరు పసిగట్టారు చెప్పిన? 2 దంపతులు పసిగట్టారు.
సంఘంలో ఉన్న భార్య భర్తలు ఎవరన్నా ఉంటే నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తారనేది నాకు తెలియదు, కానీ ఒక బోధ మీరు వింటున్నప్పుడు ఇది డాక్ట్రినల్గా రైట్లో ఉందా రాంగ్లో ఉందా, ప్రకటిస్తున్నవాడు సిద్ధాంతపరంగా ప్రకటిస్తున్నాడు, సిద్ధాంతాన్ని దాటి ప్రకటిస్తున్నాడని కనీసం ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు నీ భార్య కలిసి ఒక ఎదుటి వ్యక్తిని నువ్వు చెక్ చేయలేకపోతున్నావంటే మీరు సంఘానికి దేనికి వస్తున్నారు? ఫంక్షన్కి వస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, భార్య భర్తల్ని. ఇన్ని సంవత్సరాలు వచ్చి పౌలు లాంటి వ్యక్తి అలాంటి వాక్యాన్ని చెప్తుంటే కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పౌలుతో తిరిగితే డాక్టర్లు అన్నీ పట్టుకున్నారట. ఎంతమంది దంపతులు ఉన్నారు? మీరు సిద్ధాంతాల మీద మీకు అవగాహన ఉందా? సిద్ధాంతం అడుగుతున్నాను. క్రీస్తు సిద్ధాంతం అంటే తెలియదు, శిష్యరికం అంటే తెలియదు, రేపు పొద్దున రాబోతున్న ర్యాప్చర్ అనే సబ్జెక్ట్లో ఏం జరగబోతుందో తెలియదు. ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. మరి దంపతులుగా దేనికి వస్తున్నారు? మీ ఆవిడికి పాట ఇవ్వకపోతే నీ కోపం, మీ ఆయనకి మైక్ ఇవ్వకపోతే నీ కోపం, మీ ఇద్దరిని పిలిచి సన్మానించకపోతే కోపం, మీ ఇద్దరు పేర్లు ప్యాన్ మీద రాయకపోతే కోపం. ఎంత కోపం అని అడుగుతున్నాను. మీ ఇద్దరు వచ్చి ఏం చేశారు? ఆ ఇంటి గొడవలు ఈ ఇంటి గొడవలు ఆ ఇంట్లో అంటే అకుల్లో ప్రిస్కలను చూస్తే చీ అంటాడు దేవుడు ఏమనుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూపించి చెయ్యి అంటాడు. ఇది కానీ చూడండి, వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అంత విద్వాంసుడికి ఏం చేస్తున్నారు చూడండి. వారు ఇంకను క్షమించండి 25 వచనంలో, అతడు ప్రభు మార్గంను గురించి ఉపదేశం గురించి ఆత్మయంతో తీవ్రతపడి యోహాను బాప్టిజాలు ఆయన బోధన గురించి అనేక సంగతులు వివరముగా సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధిస్తుంటే అకుల్లో ప్రిస్కిల్లా ఆయన చెప్తున్న ఆ మీటింగ్కి వెళ్ళారంట. ఆ మీటింగ్లో కూర్చుని కుర్రోడు మంచి ఫైర్ మీద ఉన్నాడు, చాలా బాగా చెప్తున్నాడు. ఈయన ఆవేశము ఆత్మ తీవ్రత చాలా బాగుంది, అంతా బాగున్నది, కానీ చివరి సిద్ధాంతాల్లో తేడా కొడుతున్నాడు. అసలు బాప్టిజం విషయంలో, రక్షణ విషయంలో, రాజ్యం విషయంలో ఈయనకి ఇంకా క్లారిటీ ఉంటే బాగుంటుందని వెళ్ళారట. వెళ్ళి ఏం చేశారు? తప్పు చెప్పావు అనలేదట. నువ్వు రిఫరెన్స్ ఇలా ఉంది, ఆ రిఫరెన్స్ ఎలా ఉండదు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అనలేదట. సీనియారిటీ పెరిగే కొద్ది జూనియర్స్ని, బాగా వినండి, సీనియారిటీ పెరిగే కొద్ది జూనియర్స్ని ప్రతిదాన్ని తప్పులెట్టుకుంటూ తిరుగుతారు చూసారా? వీళ్ళ సీనియర్లు కాదు, చెప్తున్నాను, వీళ్ళ సీనియర్లు కాదు, వీళ్ళ సంఘానికి ఒక తలపోటు గుర్తుపెట్టుకో. అది అలాగెందుకు చూస్తావు, ఇది ఎలాగెందుకు చెప్పావు, ఇదేంటి ఇలా ఉంది, అలా చెప్తాడు ఎవడైనా, ఈ వర్డ్స్ ఉపయోగించవచ్చా? అలా అనలేదు. ఈ అబ్బాయికి తీవ్రత ఉంది, ఈ తీవ్రత ఉన్న అబ్బాయిని రైట్గా గైడ్ చేస్తే సువార్త భలే జరుగుతుంది అబ్బా అని ఆ అబ్బాయిని పట్టుకుని ఏం చేస్తారు తెలుసా? బ్రదర్, పరిచయం పెంచుకున్నారు. బ్రదర్, నీతో విషయం మాట్లాడే మా ఇంటికి డిన్నర్కి వస్తారా అంటే ఆ మాట అక్కడ లేదు, కానీ పరిచయం తీసుకున్నారు. ఆ ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళు చేర్చుకున్నట్టు ఇంట్లోకి తీసుకున్నారు. ఆ ఇంటికి వెళ్ళి చేర్చుకున్న తర్వాత మంచి ఫుడ్ పెట్టారు. ఆ మాటల్లో మాటలు కలిపారు. ఎక్కడి నుంచి వచ్చావు? అలెగ్జాండ్రియా ఏరియా నుంచి వచ్చావా? ఆహా, నీకు సిటిజన్షిప్ ఉందా? మాకు కూడా గ్రీన్ కార్డ్ ఏమైనా వస్తుందేమో చూడకపోయావా అనలేదు. మనకు ఎవరైనా అమెరికా నుంచి పరిచయం అయ్యారనుకుంటే ముందు మన కాళ్ళకు సువార్త చెప్పాలని రాదు మైండ్. చెప్పండి, మేము కూడా అమెరికా రావాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ సముద్రంలోకి దూకే పోతావు. అమెరికా పోని అడుగుతున్నాను. ఎవరైనా నీకు పరిచయం అయితే, ఇతర ప్రాంతాల వాళ్ళ పరిచయం అయితే ఆ ఏరియాని గురించి తెలుసుకోవడం కాదు, వాళ్ళకు బాగా వినండి, వాళ్ళ బ్రతుకుతున్న విధి విధానాల కోసం తెలుసుకోవడం కాదు, వాళ్ళ ఆత్మీయంగా స్థితిగతుల్లో ఎంత ఎత్తుకున్నారని నువ్వు తెలుసుకోవాలి. అకుల ప్రిస్కిల్లా చేస్తున్నది అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, చేర్చుకున్నారట. చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి ఇష్టపరిచరి. తర్వాత అతడు అకాయక పోదలిచినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులకు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు లెటర్స్ రాశారు. ఏం పర్లేదు, అన్ని డాక్టర్స్ మనలాగే ఉన్నాయి, ఇతను చేర్చుకోవడానికి ఏం ఇబ్బంది పడకండి అని ఒక స్కాలర్ని మార్చింది ఎవరో తెలుసా? ఇద్దరు దంపతులు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరు దంపతులు మార్చింది ఎవరు తెలుసా? పౌలు గారు ఏమో ఏళ్ళని పట్టుకున్నాడు, ఏళ్ళేమో చెప్పండి విద్వాంసుని పట్టుకున్నాడు. విద్వాంసుడు వెళ్ళి మళ్ళీ ఎవరిలో జాయిన్ అవుతున్నాడు? శిష్యుల్లో జాయిన్ అవుతుంది. ఇదే స్కెల్టన్, గుర్తుపెట్టుకోండి. మనం రైట్గానే భక్తిని కొనసాగిస్తున్నామనడానికి గుర్తేంటో తెలుసా? ముందు వినాలి, పశ్చాత్తాపడాలి, బాప్టిజం తీసుకోవాలి, సహవాసంలో బలపడాలి, వాక్యము దివారాత్రులు ధ్యానించాలి, ప్రభురాత్రి భోజనంలో జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థనా శక్తిని పొందుకోవాలి. ఆ తయారు చేయబడిన నీవు ఇతర ప్రాంతాలకి సువార్త చెప్పడానికి ముందు నీ గడప దాటి బయటికి రావాలి. ఆ వచ్చిన నువ్వు నేర్చుకున్న ఆ సువార్త సన్నిధిలోనికి, సహవాసంలోనికి ఎవరో ఒక్కరైనా, కనీసం ఏడాదికి ఒక్కరినైనా నువ్వు సంఘానికి తీసుకురావాలి. నువ్వు నేర్చుకున్న సత్యము వాడికి కూడా నేర్పించాలి. ఇది ప్యాటర్న్. ఇప్పటి వరకు నువ్వు సంఘానికి ఎంతమందిని తీసుకొచ్చావో ఒక్కసారి చెక్ చేసుకో. ఇప్పటి వరకు ఇది నువ్వు చెయ్యకపోతే
నువ్వెవడవో ఆయనకి తెలియదు. నాకు సిగ్గేస్తుందండి చెప్పడానికి, నాకు భయం వేస్తుందండి అంటే, యేసు ప్రభుని బలంగా నమ్మిన వారు ఆయన గూర్చి చెప్పడానికి సిగ్గుపడరు. యేసు ప్రభుని బలంగా నేర్చుకున్న వారు ఆయన గూర్చి మాట్లాడడానికి సిగ్గుపడరు. నీకు సువార్త చెప్పడానికి సిగ్గేస్తుందంటే ఆయన అన్న మాట అని చెప్పిన, రేపు తీర్పు దినాన నీ గూర్చి నేను చెప్పడానికి కూడా సిగ్గుపడతాను, నువ్వెవడవో నాకు తెలియదు. నువ్వు నలుగురు ఎదుట నా గూర్చి నువ్వు చెప్పలేనప్పుడు, నలుగురు దగ్గర నా గూర్చి నువ్వు ఒప్పుకోలేనప్పుడు, నలుగురు దగ్గర నా గూర్చి నువ్వు ప్రకటన చేయలేనప్పుడు, నువ్వెవరవో దూతల ఎదుట, నా దేవుని సన్ని ఎదుట నువ్వెవరవో నాకు తెలియదని ఆ రోజు కూడా నేను చెప్తాను అన్నాడు. అందుకే చెప్తున్నాను, చెక్ చేయండి ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది ఒక్కసారి. అదే యోహాను సువార్త, క్షమించండి, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. మీకు ఆ వచనం చదివితే భయం వేస్తుందో లేదో కానీ దంపతులైన ప్రతి ఒక్కరికి భయమే లేదు. ఎక్కడో పని బాటలో సువార్త చేస్తున్నప్పుడు ఆ పనిలో ఎక్కడో సువార్త చెప్పాడట. ఆ సువార్త తిన్న తర్వాత పౌలు వెనకాల తిరిగారట. ఆ పౌలు వెనకాల తిరిగాక ఆ సువార్త సిద్ధాంతాలు బాగా నేర్చుకున్నారట. నేర్చుకున్న వారు స్కాలర్స్ కూడా ఈ దంపతులే సువార్త చెప్పారట. ఇక సువార్త చెప్పడమే కాదు, ఏకంగా వాళ్ళ ఇంట్లోనే సంఘాన్ని ఎట్టారంట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. కేవలం సంఘాన్నే తయారు చేసి నడిపించేంత ఎత్తుకు ఎదిగిపోయారట. ఇప్పుడు చెప్పండి, నువ్వెన్ని రోజుల నుంచి సంఘానికి వస్తున్నావో నాకు తెలియదు కానీ ఈ అకుల ప్రిస్కిల్ల చూడండి, ఆ పౌలు కొరకు ప్రాణం ఇచ్చే స్థాయికి వెళ్ళారట. ప్రభు పరిచర్య కొరకు ఎంత త్యాగమైనా చేస్తారట. ఆ రోజుల్లో ఏ ఇంట్లో అయినా ప్రార్థన జరుగుతుందంటే ఇల్లుని ఇంటి వారిని చంపే రోజుల్లో కూడా ఆ ఇంట్లో ఏకంగా సంఘాన్నే కట్టారంట. మీరేం సంఘాలు కట్టొద్దు కానీ చెప్పండి, సంఘానికి ఒక్కరినైనా తీసుకురండి. ఇంతకాలం భక్తి జీవితంలో నీ తరపున ఒక్కడు కూడా సంఘానికి రాకపోతే ఆయన నన్ను అడుగుతాడు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి, నేను మాత్రం అడుగుతాడు. మరి నన్నేం అడుగుతాడు? ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు ప్రభు అని నేను చెప్పాను. నా లెక్క నాకు ఉంది. తర్వాత నీ డొక్క ఎగిరిపోతే ఎవరికి చెప్పనా? చెప్పండి, నీకే. నేను చెబుతున్నాను, ప్రతి వారం నేను పులిపేట మీద నిలబడి మేము చెబుతున్నాం, మేము మీకు చెబుతున్నాం, మీరేళ్ళు చెప్పండి, ఇతరులు చెప్పాలి. ఇది అగ్రిగోల్డ్ పాలసీ కాదు, ఇది ఎల్ఐసి పాలసీ కాదు. ఈ పాలసీ వాళ్ళందరూ అది కాపీ కొట్టింది. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మనకు చెప్పాడు, మనం వెళ్ళి బాగానండి ఇతరులకు చెప్పాలి, ఇతరులని ఆయన యొద్దకు తీసుకురావాలి. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు బాప్టిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరి. ఆయన సమరయ మార్గమును వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడిచ్చిన యోసేపుకి ఇచ్చిన భూమి, ఇంకా ఎక్సెట్రా మనం చదువుకుంటే 4వ అధ్యాయం టంగమని మనకు అర్థం కావాలి. సమరయ స్త్రీ సందర్భం, ఆ సమరయ స్త్రీ సందర్భం అని తెలుసు. అప్పటికి ఆవిడ ఎంతగా డిస్టర్బెన్స్ అయిపోయిందంటే 5గురిని మార్చింది. అప్పటికి ఎంతమందిని? చాలామంది తగునమ్మని తయారైపోయి 5గురు అంటే 5గురు భర్తలు కాదు, భర్తలు అంటే ఎవరంటే భర్తలు అంటే దేవులని బొంద. భర్తలు అంటే భర్తలే, గుర్తుపెట్టుకుని అక్కడ భర్తలు అంతే భర్తలే. నువ్వు భర్తలు అంటే దేవుళ్ళు, దేవుళ్ళు అంటే భర్తలను పాత నిబంధనలు వచ్చిన కలుపుకు. నువ్వు ఎంత హిస్టారికల్గా తిరగేసుకున్నా టెక్స్ట్ మిస్ అవ్వకుండా వచ్చే మీనింగ్ ఏంటంటే ఆవిడ మార్చింది 5గురిని. ఎందుకు మార్చిందని ఆవిడ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా తయారైందని మనం ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి మనం చూడలేం. కానీ మొత్తం మీద ఒక వివరణ అయితే ఉంది. బహుశా 5గురితో మోసపోయింది. మొదటోడు స్వార్థానికి ఉన్నాడు, రెండోవాడు స్వార్థానికి ఉన్నాడు. అందరు పురుషులు ఆమె చూసింది ఏంటంటే తన దేహం వాళ్ళకి కావాలి తప్ప తన జీవితం ఏంటో తన మనసు ఏంటో అర్థం చేసుకునే పురుషుడు ఒక్కడు లేడు. ఇప్పుడు ఉన్నోడు కూడా ఉన్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నాను. ఆడెవడో కొరగాడు తమ్ముడు ఈ సందర్భాన్ని ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదన్న సందర్భాన్ని
నేను ఉన్నవాడినన్న సందర్భాన్ని రెండూ కలిపి ఆ ఉన్నవాడు ఈ ఉన్నవాడు ఒకటన్నాడు. వీడి జ్ఞానం చూస్తే ఈ నియమాలు కూడా అర్థం అవ్వలేదండి. నేను మాసికి ఒక మాట అంటున్నాను, ఏమనుకోకండి. ఉంచుకున్నవాడికి ఉన్నవాడికి తేడా లేదండి. ఈ మాట నేను కావాలని అంటున్నాను, ఏమనుకోకండి. ఉంచుకున్నవాడికి ఉన్నవాడు అన్న దానికి తేడా తెలియకుండా వీళ్ళు స్పీకర్లు అయిపోయారంటే వీళ్ళని ఏమనాలండి? మళ్ళీ వీళ్ళని ఏమన్నా అంటేనట వీళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి కొట్టేస్తారట. మా ఇంటికి వచ్చి అడుగుతున్నాను, ఇవన్నీ చూసే వచ్చాం. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, నేను ఓపెన్గా చెప్పట్లేదు. త్వరలో ఉంది వీళ్ళకి జాతర, మహా జాతర. వెయిట్ అండ్ సీ. కొన్ని ఫ్యూ వీక్స్ చూడండి, చూద్దాం. మనకి బాణం ఈ పిల్ల బచ్చాల మీద కదా, డైరెక్ట్ బాణం ఎవరికి చెప్పినా తలకాయలు ఉన్నాయి చూసారా, ఆ తలకాయకే, ఆ తలకాయ సంగతే నేను తెలుస్తాను. ఇప్పుడు మనకు 2 వారాలు అందుబాటులో ఉండవు. అది ఇప్పుడు ఏం స్పందించలేదు. ఈ 2 వారాలు తిరిగి వచ్చేసరికి వీళ్ళు చేయాల్సిన రచ్చ అంతా చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి వేసవికాలం సెలవులు త్వరగానే వస్తాయి. వెయిట్ అండ్ సీ. సరే, ఏదో వాగుతున్నారు, కొట్లాట్లు అవి ఇవి నడుతున్నాను, అవన్నీ వదిలేవచ్చాం. ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లోనికి పెద్దాపురం, కాకినాడ, సామర్లకోట, ఈ నియోజకవర్గంలో ఒకటి పేరు గట్టిగా వినబడుతుంది. ఆడి మావోడే, ఆడి ఈ ఏరియాకి ఇప్పుడు పెద్ద రౌడీ. ఆ బ్యాచ్లో మెంబర్ ఒకప్పుడు చెప్పండి, ఇక్కడ మైకెట్టుకుని పోతున్నాడే ఈడే. నేను మారాను కాబట్టి సువార్థికుని అయ్యాను. మారకపోతే మన ప్రొఫైల్ పిక్చర్ అంతా చెప్పండి అదే నియోజకవర్గం. వీళ్ళు అంటున్నారు నా దగ్గరకు వచ్చి, మేము పెద్ద రౌడీలు, చెప్పండి మీ సంగతి తేలుద్దాం. ఆన్ స్క్రీన్ వద్దు కానీ చెప్పండి, ఆఫ్ స్క్రీన్ తేలుద్దాం. మిమ్మల్ని ఏం కొట్టను తిట్టను. నేను గతంలో చెప్పినట్టు చెప్తున్నాను, మీ అందరికీ త్వరలోనే చెప్పండి. లవ్ ఫీస్ట్ రెడీగా ఉండండి. సరే, ఏదేమైనా ఇక్కడ ఉన్నవాడు అనగానే జాతకం, ఇక్కడ ఉన్నవాడు అనగానే మనకు అర్థం కావాల్సింది, ఇక్కడ ఉన్నవాడు అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆవిడ ఉంచుకుంది. ఒక మాట చెప్పాలంటే ఈడు 5వ వాడు. ఇప్పుడున్న 5వ వాడు నీవాడు కదంటే ఆవిడ లైఫ్ ఎంత రాడికల్గా ఉందండి. సమాజంలో బాగాలేదు, సంసారంలో బాగాలేదు, ఏ విధంగా మాట్లాడుకోవడానికి బాగాలేదు, ఎక్కడా బాగాలేదు. అలాంటి ఆమెను ప్రభు కలుసుకున్నాడు, సువార్త చెప్పాడు. ఆమెకి ఎప్పుడైతే సువార్త చెప్పాడో ఆవిడేం చేసింది? ఇంకా నా పాపాలన్నీ క్షమించేసి నాకు చివరికి ఒక మంచి భర్తని ప్రభు అందా. ఇంక 5గురితో పళ్ళపోతుంది. ఇప్పటివరకు 5గురు సన్నాసగాళ్ళే, ఎక్కడి నుంచి అయినా సంసారం చేసిన వాళ్ళు ఈ ప్రభు అందా. ఆ కొండ అక్కడే వదిలేసి ఏ ఊరైతే తన తప్పుడు వ్యక్తిగా చూస్తుంది అదే ఊరికి ఏం చెప్పింది చెప్పండి? సువార్త చెప్పింది. అక్కడ వదిలి బయటికి వెళ్ళి తాను పిలిచిన దేవుడి దగ్గరికి ఊరందరిని పిలిచి, ఇదిగో ఆయన ఈయనే అని చెప్పింది. ఈ మాట అంటున్నాను, ఏమనకండి. ఒక ఎవిసారి చేసిన సువార్త కూడా ఎవరు చేయట్లేదు చెప్పండి? చెప్పండి. 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘానికి వచ్చిన నువ్వు చెయ్యట్లేదు. ఒక్కరోజు ఆమె బావి దగ్గర 1 గంటో 2 గంటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆవిడకి సువార్త చెప్తే అవన్నీ వదిలేసి తన పాత రోత జీవితాన్ని కూడా, కొండను కూడా అక్కడ వదిలేసి బయటికి వెళ్ళి తన ఊరినందరినీ ప్రభు దగ్గరికి పిలుస్తుందంటే నడుతున్న ఒక వ్యభిచారి తన జీవితాన్ని 5 సార్లు మోసపోయిన తన జీవితాన్ని పక్కన పడేసి తన బాధలు, ఇబ్బందులు, సూసైడ్లు ఇలాంటి మాటలే మాట్లాడకుండా బయటికి పోయి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చిందంటే నీకు అన్నీ బాగానే ఉన్నాయే, నువ్వు ఎవరితోనూ దగా చేయబడలేదు, నీ భర్త నిన్ను మోసం చేయలేదు, నీ భార్య నిన్ను మోసం చేయలేదు, నేను ఎవ్వరు ఏ బాధలు లేవు. అసలు నువ్వు సంఘానికి వచ్చినప్పుడల్లా మోకాలేస్తే చెప్పుకునే బాధలు చెప్తున్నా, మాకు అలా జరిగింది ప్రభా, ఇలా జరిగింది ప్రభా, నా బాధ ఇది ప్రభా, నా సంసారం ఇది ప్రభా. ఎంతసేపు నీ సంసారం కోసమే తప్ప ఆవిడకి 5గురితో సంసారంలో ఉన్న బాధలు ఆవిడకున్న బాధలు ఆవిడకైనా ఉన్నాయి ఇక్కడ? తన సంసార బాధలన్నీ పక్కన పడేసింది, తన ఇబ్బందులన్నీ పక్కన పడేసింది, తన సమస్యలన్నీ పక్కన పడేసింది, అన్నీ పక్కన పడేసింది. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏం చేస్తుందో చూడండి. తాను విన్న వాక్యాన్ని తన ఊరికి చెప్పడానికి బయలుదేరి. మీరు చూడండి, ఆయన చెబుతున్నాడు, ఆ విన్నవారు వెళ్ళి ఇతరులు చెప్తున్నారు, ఆ విన్న వాళ్ళు వచ్చి చెప్పండి ఆయన దగ్గర తీసుకొస్తారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టైం అవుతుంది. మీరు యోహాను క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ ఒక వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటాడంటే, ప్రభువా నేను కూడా నీ వెంబడి వస్తానంటే అప్పుడు ప్రభు అంటాడు, వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసినవన్నీ చెప్పండి నీ ఇంటి వారికి, నీ యాజకుడికి చెప్పు. అక్కడ దాని అర్థం ఏంటి చెప్పిన? దేవుడు నీకు చేసినవన్నీ అంటే ఎవరు దేవుడు అంటే? అక్కడ మీకు స్ట్రైక్ అయితే అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆయనకు స్వస్థత చేసింది ఎవరు? నేను. ఇప్పుడు నువ్వు దేవుడు నీకు చేసిన వాళ్ళు నీ ఇంటి వారికి చెప్పు అంటున్నాడంటే ఇప్పుడు ఆయన ఎవరి కోసం చెప్పమంటున్నాడు? నా కోసమే చెప్పు. నేను నీకు చేశాను, నువ్వెళ్ళి వాళ్ళకి చెప్పు, వాళ్ళని తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి తీసుకురా. నా కూడా తిరగడానికి చూడకు,
నువ్వేం చేయాలంటే నేను బోధించిన వాక్యాన్ని వెళ్ళి చెప్పండి, నీ ఇంటి వారికి చెప్పు. ఇంకా ఏం జరుగుతుందో త్వరగా మనం చూద్దాం. ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఇంకా ఏం జరుగుతుందో అపోస్తుల కార్యములు త్వరగా ముగిద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షుల ఎందురు. జాతకం వినాలి. అపోస్తులను చాలా చదివాం మనం, కొంచెం జాతకం వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకా భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతున్న సందర్భం ఇది. ఆయన భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోతున్న టైంలో ఆయన శిష్యులకు చెప్తున్న మాట తెలిసి, ఒకటి ప్రామిస్, 2 ప్రాప్సీ. అంటే ఒకటి ప్రామిస్ ఉంది, 2 ప్రాప్సీ. అంటే ప్రవచనం ఉంది, వాగ్దానం ఉంది. అంటే ఆ 8వ వచనంలో ఒకటి ప్రవచనము, 2 చెప్పండి వాగ్దానం. ప్రవచనము వాగ్దానం అంటే, ప్రవచనం అంటే జరగబోయేది, వాగ్దానం అంటే ఈ మీ ద్వారా నేను ఇది చేయించుకుంటానని వాగ్దానం. అంటే ఈ 2 కలిపి చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడు చూడండి, మీరు వెళ్ళి ఇతర ప్రాంతాలకి సువార్త చెయ్యాలి. ఇది ప్రవచనం లేదా వాగ్దానం. ఈ ప్రవచనం వాగ్దానం ఎలా జరిగింది అపోస్తలుల మీ ఇంటికి వెళ్ళి చదవండి. మొట్టమొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు, లేదా మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు యోధా ప్రాంతంలో సువార్త చేస్తారు. అందరికి అర్థమైనయో లేదో ఈ మాటలు. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం అంటే ఇక్కడ ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి. ఏం ప్రవచనం? యోదయ సమరయ భూదిగంతాలు. యోదయ సమరయ భూదిగంతాలు. అందుకే అపోస్తలుల కార్యం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి చెప్పండి, యోదయ ప్రాంతంలో సువార్త జరుగుతుంది. రెండవది 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు చెప్పండి, సమరయ ప్రాంతాల్లో సువార్త జరుగుతుంది. 10వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు భూ దిగంతాల వరకు సువార్త జరుగుతుంది. ఇది ప్యాటర్న్. అంటే ప్రవచనం నెరవేరిందంటే ఆ అపోస్తుల కార్యానికి బేస్మెంట్ రెఫరెన్స్ ఏంటంటే 8వ వచనం. ఆ 8వ వచనం యొక్క నెరవేర్పే చెప్పండి అపోస్తుల కార్యం. ఇప్పుడు మీరు జాతకం వినండి. ఈ ప్యాటర్న్ మీకు గుర్తుంటే యోదయ చెప్పండి, సమరయ భూదిగంతాలు. మొదటి అధ్యాయం నుంచి 7వ వచనం వరకు యోదయ ప్రాంతం, 8, 9 అధ్యాయులు సమరయ ప్రాంతం, 10వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు భూదిగంతాల వరకు. కానీ ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో ఒక్కసారి మీకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయం 7వ వచనం, క్షమించండి, మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యెరూషలేములోను యోదయ సమరయ ప్రాంతములంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉందురు. జాతకం వినాలి, నాకు సాక్షులై ఉందురు. ఇప్పుడు జాతకం వినండి. అపోస్తులు ఎక్కడ వరకు సువార్త ప్రకటించారు చెప్పనా? మీకు అపోస్తుల గారిని అర్థమవుద్ది. వీళ్ళు ఎక్కడ వరకు సువార్త ప్రకటించారంటే ఆ రోజుల్లో అపోస్తుల కార్యంలో యోదయ ప్రాంతానికి మాత్రమే సువార్త ప్రకటించారు. మరి తర్వాత ఎవరు ప్రకటించారు? అపోస్తులేమో సంఘానికి ప్రకటిస్తే సంఘం నుంచి స్తెఫను అనే వ్యక్తి 7వ అధ్యాయంలోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడతాడు. బయటకు వచ్చి స్తెఫను ఎప్పుడైతే మాట్లాడాడో ఇప్పుడు మొదటి అధ్యాయం 8వ వచనం మాట ప్రవచనం నెరవేరాలిగా. అందుకు ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడంటే స్తెఫన్ని బలిగా తీసుకున్నాడు. స్తెఫన్ని ఎప్పుడైతే బలిగా తీసుకున్నాడో స్తెఫను చావును చూసిన సంఘం ఏమైంది చెప్పండి? చెదిరిపోయింది. ఎప్పుడైతే సంఘం చెదిరిపోయిందో, చెదిరిపోయిన సంఘం 8వ అధ్యాయంలో ఏం చేస్తుందో చూడండి ఒకసారి. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తిగల మనుషులు సమాధి చేసి, సౌలైతే మీకు అర్థమవుతుందో లేదో, చెదిరిపోయిన వారు యోదయ సమరయ అంటే మీరు తర్వాత అధ్యాయం చదవండి. చెదిరిపోయిన సంఘం సమరయ ప్రాంతానికి సువార్త చెప్తున్నది ఎవరో తెలుసా? చెదిరిపోయిన సంఘమే చెప్తుంది. మరి అపోస్తులు ఎక్కడున్నారు? అపోస్తులు ఎక్కడికి? యెరూషలేము వదిలి ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడున్నారట? యెరూషలేములో ఉన్నారంటే యోదయ ప్రాంతానికేమో 12 మంది శిష్యులు సువార్త చెప్పారు. సమరయ ప్రాంతానికేమో సువార్త ఎవరు చెప్తున్నారు? కామన్ బిలీవర్స్ చెప్తున్నారు. గుర్తుపెట్టు.
ఇంకా గమ్మత్తు ఏంటి తెలుసా? ఇంకా గమ్మత్తు ఏంటి తెలుసా? అసలు 11 అధ్యాయం చదివితే భూదిగంతాల వరకు సువార్త చెప్పింది మొట్టమొదట ఎవరు? కామన్ బిలీవర్సే చెప్పారు. ఇది ప్రవచనము, చెప్పండి, వాగ్దానం. అపోస్తులు 12 మంది వాళ్ళ సంఘానికి చెప్పారు. సంఘం చెదరగొట్టబడింది. సమరయ్యకి చెప్పారు. సమరయ్యలో చెప్పిన వాళ్ళు అక్కడ ఆగిపోకుండా 11 అధ్యాయం 19 వచనంకి వచ్చేసరికి గ్రీకు, బాగా వినండి, కుప్రీలకి, కురేనీలకి, ఇంకా గ్రీకులకి, ఇంకా అన్యులకి, ఇంకా భూదిగంతాల వరకు, అంటే కురేనియస్ అని మనకు కనబడుతుంది. అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రజల వరకు కూడా, ఐగుప్తీలకి కూడా సువార్త చెప్పింది ఎవరు చెప్పినా? కామన్ బిలీవర్స్ చెప్పారు. అపోస్తుల కార్యం యొక్క ప్రవచనం నెరవేర్పు, అంటే మొదటి అధ్యాయం 8వ వచనంలో ప్రవచనము ప్రామిస్ అయితే, ఆ నెరవేర్పు నెరవేర్చింది, కొనసాగించింది ఎవరు చెప్పినా? శిష్యులు. అంటే 12 మంది శిష్యులు తయారు చేసుకున్న శిష్యులు మిగిలిన ప్రాంతాలకి సువార్త చెప్పారు. అలా సంఘం విస్తరించింది. చెప్పండి, మేము ఇక్కడ 365 రోజులు ఇక్కడ నిలబడి చెప్పినా, లేదా 52 వారాలు ఇక్కడ చెప్పినా, మీరు ఇది ఇక్కడ ఎన్నది ఎక్కడే వినేసి ఆ గేటు దగ్గర పోయి మరిసిపోతే ఈ సువార్త ఎప్పటికీ ఎక్కడే ఉంటుంది. మీరు చెప్పకుండా ఇలాగే కొనసాగితే ప్రభువు చేసే మరొక కార్యాల్లో కార్యం ఏంటి చెప్పిన? సంఘాన్ని ఎడగొట్టి, చెడగొట్టి, చెదరగొట్టి సువార్తని అవసరమైతే వ్యాపింపజేస్తాడు. ఏ సంఘాలైతే నిద్రపోతాయో ఆ సంఘాలని ఖచ్చితంగా చెదరగొడతాడు. మేము వస్తాము, నీట్గా వస్తాము, మా పౌడర్లో ఫేర్ అండ్ లవ్లీలు కదిలిపోకుండా ఒక గంట ఇక్కడ కూర్చుని వెళ్ళిపోతామంటే దీనివల్ల ఒరిగేది కరిగేది ఉపయోగం ఏమీ లేదు. సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందుతుందంటే, ఎప్పుడు ఏళ్ళే ఎంచుకుంటున్నారు? మీరు ఇంటికి వెళ్ళి చెప్పరు కనుక. మీరే ఎందుకు వస్తున్నారు? ఎవరిని తీసుకురారు కనుక. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నువ్వు జాయిన్ అవ్వు, మరో ఇద్దరిని జాయిన్ చేయి, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయంటే ఈ దిక్కుమాల పాలసీకి ఎంతమంది జాయిన్ చేస్తారండి? నువ్వు ముందు చిన్న సైజ్ ఆఫీసర్ అవుతావు, తర్వాత అడ్మిన్ అవుతావు, తర్వాత దానికి ఇంకా ఏదో అవుతావు, ఆ తర్వాత ఏదేదో అవుతావు, ఆ తర్వాత నీకు కారు ఎత్తారన్నారట. ఎంతమంది జాయిన్ చేశారు? అగ్రిగోల్డ్ అని తిరిగారు. అగ్రిగోల్డ్లో తెగ జాయిన్ చేస్తారు. చివరికి అగ్రిగోల్డ్ ఏం చేసి అగ్గేసిపోయింది. అగ్రిగోల్డ్ అందరి జీవితంలో, అదిగో అందరి జీవితంలో అగ్గేసిపోయింది. ఇది రామోజీరావు ఏడి, ఆ పార్ట్నర్ ఏడి? ఈ లోకంలో నీకు ఏదైనా కలిసి వస్తుందంటే ఎంతమందిని కూడా తిప్పుకుంటావు. నీకు ఏదైనా ఒక విషయం చెప్తే ఎంతమందికి చెప్పుకుంటూ తిరుగుతావు. నీకు ఏదైనా కలిసి వచ్చే విషయం వస్తే వాళ్ళందరికీ ఎంత ప్రచారం చేస్తావు. నువ్వు అన్నీ చెప్తావు, కానీ నీకు సువార్త చెప్పడానికి జబ్బేంటి? ఎందుకు చెప్పలేదంటే నువ్వేం చెప్తావు చెప్పినా? నాకు సిగ్గేస్తుందండి. ఎందుకు చెప్పట్లేదంటే నాకు రాదండి. ఎందుకు చెప్పట్లేదంటే నాకు తెలియదండి అంటే నేను అడుగుతున్నాను. మరి సంఘానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఏం నేర్చుకుని వస్తున్నాను? సంఘానికి నీకు తెలియదని ఇన్ని సంవత్సరాలు వచ్చి నాకు సువార్త చెప్పడం రాదంటే సిగ్గేయట్లేదు? నాలా నిలబడి ఇలా మైక్ పెట్టుకుని చెప్పడం కాదు ప్రసంగం అంటే. నువ్వు ఎన్న మాటలు ఫ్రెండ్లీగా వాళ్ళతో పంచుకో, వాళ్ళని పిలువు. ఒకవేళ నీకు చెప్పడం రాకపోతే నువ్వు వచ్చిన స్థలానికి వాళ్ళని కూడా చెప్పండి, తీసుకురా. ఇదేమీ చేయకుండా, ఇదేమీ గడించకుండా నేను కేవలం సంఘానికి వస్తున్నాను పోతానంటే నీ భక్తిలో సంథింగ్ రాంగ్. నువ్వు దేవుడికి ఎప్పటికీ నువ్వెవరవో చెప్పండి తెలియదు. నేను తెలుసని నువ్వు అనుకున్నా, ఆయన తెలిసినా అనే మాట చెప్పనా, నీతో నాకు సంబంధము లేదు. ప్రభు వచ్చాడు, శిష్యుల్ని పిలిచాడు, తయారు చేశాడు, ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్ళమన్నాడు, బయటికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. ఆ చెప్పిన వారు ఇతరులను తీసుకొచ్చారు. అందులో ఆంద్రేయ ఉన్నాడు, సమరయ్య ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, నతానియేలు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, అకులా ఉన్నారు, ప్రిస్కిల్లా ఉన్నారు. సంఘాలు ఉన్నాయి. ఇంకా మాట్లాడుకుంటే 11 అధ్యాయం వచ్చేసరికి గ్రీకుల్ని అన్యుల్ని కూడా సంఘంలోనికి చెదిరిపోయిన శిష్యులు తీసుకొచ్చేసారు. ఈ సూత్రం మీరు పాటించండి. గిర్రని ఏడాది తిరిగేసరికి మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం మనకు సరిపోతే ఒట్టు. మీరు చెప్పరు, మీరు మాట్లాడరు, మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించరు. కనుకే ఎక్కడేసిన గొంగలే చెప్పండి, అక్కడ అన్నట్టు మన సువార్త ఎక్కడికే పరిమితం. చెప్పండి బయటికి వెళ్ళి. మరి బయట సంఘాలలో అందరూ అలా చెప్తున్నారు ఏంటంటే తెగెళ్ళిపోతున్నారు సంఘానికంటే. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే మనలాగా అక్కడ ఏసీ ఉంటుందని. అక్కడ ఎందుకు వెళ్తున్నారంటే తైలం కొడతారని. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే జనాలు బాగా వర్షిప్ బాగుంటుందని, ఊగేచ్చని, లైట్లు వేసి ఆపేస్తారని.
అందుకు వెళ్తారు అక్కడికి. మరి ఎక్కడెందుకు మనకు ఆ అట్రాక్షన్ అంత ఇక్కడ లేదు, మనం చేయలేము. మరి ఇక్కడ సంఘం ఎందుకు అభివృద్ధి పొందట్లేదంటే పులిపేటి మీద నిలబడి గంటల గంటలు మేమే అరిసి చచ్చిపోవాలి తప్ప, చెప్పండి, మీరెళ్ళి ఇతరులకి సువార్త చెప్పరు. పైగా ఈ మధ్యకాలంలో గృహదర్శనానికి వెళ్ళంటారంటే వీళ్ళు తిరిగేసి మళ్ళీ నా మీదకే బాణం పెట్టన్నారట, నువ్వు రావా అన్నారంట. ఇంక వీటికి నేను వచ్చి వీటికి నువ్వే చేసి, మరి నువ్వేం చేస్తే వెనకాల తెలసొక్క వేసుకుని వెనకాల తిరుగుతావా? నువ్వేం చేద్దాం, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఇతరులకు చెప్పు, వాళ్ళు వెళ్ళి ఇతరులు చెప్తారు, వాళ్ళందరూ కలిసి సంఘానికి రండి. ఆపదో ఇబ్బందో సమస్య ఉంటే సంఘం అంతా కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళని దర్శిద్దాం, ప్రార్థన చేద్దాం. నీ బాధ్యత ఏంటి? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 4 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు సంఘానికి ఎంత కానుకిస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు సంఘానికి ఇప్పటి వరకు ఎంతమందిని తీసుకొచ్చావన్నదే దేవుడు నీకు వేసే చివరి ప్రశ్న. రెండవది, నువ్వు వచ్చి వర్షిప్ లీడర్గా ఉన్నావన్నది దేవుడు అడుగుతాడు లేదు నాకు తెలియదు, కానీ ఈ వర్షిప్లో వాక్యంలో నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావన్నదే ప్రశ్న. మూడోది, నువ్వు సంఘము పెద్ద అయినా, సంఘానికి సింగర్ అయినా, సంఘానికి నాయకుడు అయినా, సంఘానికి సీనియర్ అయినా, సంఘానికి నువ్వు ఎల్డర్లో ఉన్న కీలకమైన పాత్ర పోషిస్తున్నావు, నువ్వెవరివైనా నీ వెళ్ళి చెప్పి ఇతరులని ఎంతమందిని తీసుకొచ్చావన్నదే చివరికి నీ ముందుండే ప్రశ్న. ఇక్కడ వాక్యం చెబుతున్నాం, ప్రతి వారం వచ్చి వాక్యము ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు దేవుడికి ఏమీ చెప్పండి అవసరం లేదు. భలే చెప్పాడండి ఈరోజు అన్నయ్య అంటే దేవుడు భలే మాట్లాడుకుంటున్నారా అండో, భలే చెప్పాడు అన్నయ్య కాదు, ఆ భలే చెప్పిన వాక్యాన్ని నువ్వు ఇతరులకి పంచుకునేలాగా నువ్వు కూడా సబాస్ లేదా బలా నమ్మకమైన దాసుడని నువ్వు కూడా అనిపించుకోగలవా? సువార్త పులిపేటి మీద నిలబడినాడు అక్కడే చెయ్యడు, చెప్పండి, వచ్చిన వారందరూ చెప్పండి అంతుకు శిష్యుల్ని తయారు చేయాలి. ఇప్పుడు చెప్పండి, శిష్యుల్ని ఎందుకు తయారు చేయాలి? మనం తెలుసుకున్న ప్రభువుని చెప్పండి ఇతరులు తెలుసుకునేలాగా ఇక్కడ మన శిష్యులు 52 వారాలు ప్రతి వాక్యము, ప్రతి సిద్ధాంతము, సంఘం మీదకి ఏదైనా అలజడి వస్తే దయచేసి అది జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని హెచ్చరిస్తూ 52 వారాలు ఇక్కడ ఏం చేస్తారంటే మిమ్మల్ని తయారు చేస్తారు. ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా ఉండాలి, ఇలా ఎదగాలి, ఇది సహవాసం, రొట్టె, ప్రతి విషయాన్ని ఇక్కడ నిలబడి మాట్లాడతారు, మిమ్మల్ని తయారు చేస్తారు. మీరు తయారు చేయబడిన తర్వాత మీరు వెళ్ళి చెప్పండి మీలాగా తయారయ్యే వాళ్ళని ఇతరుని తీసుకురావాలి. నీకు ఇదంతా విన్న తర్వాత నాకు పెద్ద ఆసక్తి అనిపించట్లేదండి ఈ వర్క్ అంటే, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చాలా తేడాగా ఉన్నావు, నీ భక్తులు చాలా తేడాగా ఉన్నావు. నేను ఇలా చేయడం నాకు సిగ్గుగా మొహమాటంగా ఉందంటే ప్రభు అంటాడు, నీ వల్ల నిన్ను బట్టి కూడా నాకు చాలా సిగ్గుగా చెప్పండి మొహమాటంగా ఉంది. ఎందుకంటే నేను చెయ్యి పని నువ్వు చేయకపోతే నువ్వెవరో నాకు తెలియదు. ఆయన భూమి మీదకి వచ్చిందే శిష్యులను తయారు చేయడానికి, ఇతర సమీప గ్రామానికి వెళ్ళి మనం తయారు చేయడానికే, శిష్యులను తయారు చేయడానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం చేయాల్సిన పనే శిష్యులను పిలవడానికి. భూదిగంతాల వరకు అంటే సమరయ, యోదయ, భూదిగంతాల వరకు వాళ్ళు చేసిందే శిష్యులను తయారు చేయడానికి. అలా సంఘాల వ్యాప్తి పొంది ఈ కాకినాడలోని పట్టణం వరకు ప్రపంచాన్ని తీసుకొచ్చి శిష్యరికంలో సంఘంలో కూర్చోబెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడైతే ఏ సంఘం అయితే చేయదో, జేమ్స్ చచ్చిపోయిన తర్వాత, నేను మళ్ళీ చెప్తున్నాను, సురేష్ చచ్చిపోయిన తర్వాత, ఇక్కడ బోధించే డేవిడ్ చనిపోయిన తర్వాత, మేము చచ్చిపోతే మీరు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు చెప్పనా, సంఘానికి సెట్ వేసి ఇంటికి వెళ్ళిపోతారు అంతే, ఇంక సమాధి. ఇంక అందుకే చూడండి, చాలా సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు, నేను ముగిస్తున్నాను, చాలా పెద్ద పెద్ద సంఘాలు ఆ రోజుల్లో వెలసెళ్ళిపోయిన సంఘాలు ఈరోజు ఎందుకు సెటరేసేస్తున్నారు చెప్పండి, వాళ్ళ శిష్యులను తయారు చేయలేకపోయారు. ఎంతసేపు కూడా తిప్పుకున్నారు తప్ప శిష్యులను ఎక్కడ తయారు చేశారు చెప్పండి? పెద్ద పెద్ద సువార్థికులు ఏరే వాళ్ళ తర్వాత ఆ సంఘాలే మూసేశారు, అమ్మేశారు, ఇప్పుడు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. రేపొద్దున మేము కూడా పోతాం ఉంటామా? ఇంకా 10 ఒకటి చంపేస్తాను తయారవుతుంది మా మీదకి, ఎవడో మనం చంపేస్తాడు, ఏదో చేస్తాడు. రేపు పొద్దున మేము పోతే పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, రేపు పొద్దున మనం పోతే పరిస్థితి ఏంటి, నా తర్వాత ఏంటి? మేము మిమ్మల్ని తయారు చేస్తాం, మీరు ఇతరులను తయారు చేయకపోతే రేపు పొద్దున నీ సంఘానికి చెప్పండి భవిష్యత్తు ఉండదు. ఒకవేళ మీరు ఇలాగే నిద్రవుతూ ఉంటే, నిద్రైన ప్రతి సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెదరగొడతాడు, విడగొడతాడు, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించలేక అనేక శ్రమలు కూడా నడిపిస్తాడు. దేవ మాకెందుకు నీ శ్రమలు వస్తున్నాయి ప్రభు అంటే, నువ్వు సువార్త చేయకుండా సోదంతా చెప్పుకుని నిద్రవుతున్నావు కనుకే శ్రమలు వద్దన్నా మన మీదకి వస్తాయి. మన చెదరగొట్టి సువార్త చేయించడానికే, ప్రతి ప్రాంతానికి తరమడానికే, మనకు సువార్త ప్రకటన భారం తెలియడానికి దేవుడు శ్రమల గుండా నడిపిస్తాడు. అందుకే రేపు నుంచి మీరు ఏం చేస్తారంటే, బాగా వినండి, రేపు నుంచి మీరు ఏం చేస్తారు జేమ్స్ గారు అంటే, ఈ పులిపేట మీద ఎక్కడ చెప్పాం, రేపు నుంచి ఏం చేస్తాను చెప్పండి మీకు తెలుసు.
ఇతర ప్రాంతాలకు పోయి చెప్పండి, మళ్ళీ వారమంతా తిరిగి ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పి ఈ వాక్యాన్ని నేర్చుకుంటని కొంతమంది అయినా పిలిచి ఆ పిలువబడిన వారిని సహవాసంలో ఉండండి అని వారమంతా చెప్పి మేము వస్తాం. మరి నువ్వేం చేస్తున్నావు? రేపు నుండి క్యారేజ్ ఎట్టుకుని చెప్పండి పనికి పోయావు, క్యారేజ్ ఎట్టుకుని చెప్పండి ఉద్యోగానికి పోతావు, లేదు ఇంటి దగ్గర వండుకుని ఇంకా ఆ కూర తెరిపోతే దానికి ఇంకో 2-3 కూరలు వండుకుని తినేసి పొట్ట పెంచేస్తున్నాం. అంతేనా నువ్వు చేసేది? నువ్వేం చేస్తున్నావు చెప్పండి? మేము ఇది చేస్తున్నాం, మా ధైర్యం మాకుంది, మేము ఈ పని చేస్తున్నాం, మేము తయారు చేస్తున్నాం, మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాం. నీ బాధ్యత ఏంటి? మేము సంఘానికి వస్తున్నామండి, అందరికన్నా ముందే వస్తున్నానండి, ఆ బరకాలు కూడా నేనే వేసానండి, ఆ లైటింగ్ స్విచ్ ఫస్ట్ నేనే వేస్తానండి, సౌండ్కి వైరు జాకు నేనే ఎట్టానండి, సురేష్ అన్నికి కెమెరా నేనే సహకరించానండి, తర్వాత నేనే బరకాలు మాట్లాడుతానండి, అన్నీ సే వెరీ గుడ్. కానీ నీ జీవితంలో బతికెట్టుకుని ఒక్కడిని కూడా నీలాగా సంఘానికి తీసుకురాకపోతే చెప్పండి, నీ వల్ల ప్రభువుకి ఏం ఉపయోగం లేదు. నువ్వు పిలువబడ్డావు, నువ్వు వెళ్ళి ఇతన్ని పిలువు, అప్పుడు నువ్వు నిజమైన శిష్యరికంలో ఉన్నట్టు. అర్థమైందిగా?